ఇది ఎవ్వరికీ అవసరం లేని సబ్జెక్టు, పరమ బోరింగ్ సబ్జెక్ట్ అనుకోండి. ఎందుకంటే ఏం మసాలాలు ఉండవు. అండ్ ఇది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి పరమ బోరింగ్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ప్రత్యేక హోదా. అసలు నిజంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ పదం చుట్టూ రాజకీయ నాయకులు వేసిన వేషాలు, వాళ్ళు తీసుకున్న టర్నులు, యూటర్నులు చూస్తే అసలు రా రాజకీయ నాయకుడు కావడం ఎలా అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అందులో రకరకాల వేషాలు కనుక దానికి వచ్చే వాళ్ళతో వేయిస్తే అసలు ఇంకా నాకు తెలిసి ఏమంటారు, నటుల కోసం ఇచ్చే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గానే అటువంటి రాజకీయాల కోసం వచ్చే వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముందు బోసిపోతుందేమో నిజంగా ఆ కళలు, ఆ కళాకారుల ముందు. ప్రత్యేక హోదా మీద రాజకీయ నాయకులు తీసుకున్న టర్నులు, యూటర్న్లు, మాట్లాడిన మాటలు చూస్తే 2014 పోతే ఏమైంది? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి అని అప్పుడు గౌరవ వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ ఎంపీగా ఆ సార్ దగ్గర నుంచి మొదలెడితే ఎంత హంగామా. ఏపీ విభజన చట్టమే అది ఒక పెద్ద యుద్ధంలాగా జరిగింది అనుకోండి. అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి గౌరవనీయులైన మన్మోహన్ సింగ్ గారు ఏకంగా పార్లమెంట్లో అని చెప్పారు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అని. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు ఇదే తిరుపతికి వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఇస్తాము అన్నారు. అదే తిరుపతి సభలోనే. యాటికి పోయి ఇవన్నీ? తాజాగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగినటువంటి డిస్కషన్ అండ్ ధర్మాసనం వ్యాఖ్యలు ఒకవైపు. బేసిక్గా కేంద్రాన్ని అడిగారు, ఏంటి ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటి అని. కేంద్రం ఏం చెప్పింది? రాతపూర్వకంగా ఏమి ఇవ్వలేదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదట. అంటే దాదాపు పార్లమెంటులో మాట్లాడే మాటలకు విలువే లేదా? ఒక ప్రధాని హోదాలో అప్పుడు ఆయన ఇచ్చిన మాట తర్వాతే కదా దానికి అప్పుడు కానీ బీజేపీ మద్దతు ఇచ్చింది విభజన బిల్లుకు. కనీసం ఆ కాంటెక్స్ట్ ఏంటో కూడా చూడరా? అసలు పార్లమెంట్లో మాట్లాడిన మాటలకి విలువ లేకపోతే ఇంక మనం ఏం మాట్లాడుకోవాలి? అది రాతపూర్వకంగా ఇవ్వలేదు కాబట్టి, మౌఖికంగా చెప్పారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత దురదృష్టకరమైంది. తర్వాత హైకోర్టు ధర్మాసనం ఏమన్నారు? రాతపూర్వకంగా లేదు కాబట్టి దీన్ని ఒక వ్యాజ్యంగా పరిగణించలేము, తీసుకోలేము అన్నారు. పార్లమెంట్లో రాతపూర్వకంగా లేదని కేంద్రం దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదట. హైకోర్టు ధర్మాసనం రాతపూర్వకంగా లేదు కాబట్టి దీన్ని వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకోలేము అన్నారు. దీని మీద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూడా ఆయన శ్రీనివాసరావు గారు, ఎంత దురదృష్టకరం ఇది, ధర్మాసనం అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా? రాతపూర్వకంగా లేదు కాబట్టి వ్యాజ్యంగా పరిగణించలేము అని. దేశ పార్లమెంట్లో చెప్పిన వాటికి విలువ లేకపోతే ఇంకేంటి? ఇది చాలా దురదృష్టకరం. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. ఒక పార్లమెంట్లో ప్రధాని మాట్లాడిన మాటలకు విలువ లేకపోవడం ఏంటి అని చెప్పి సిపిఎం పార్టీ తరపున ఆయన ఖండించుకుంటూ కూడా ప్రకటన రిలీజ్ చేశారు. ఎత్తినోరు కొట్టుకోవాలి. ఎవరికి ప్రజాస్వామ్యం అన్నా ప్రేమ లేదు, చట్టాలన్నా ప్రేమ లేదు, చట్టసభలన్నా ప్రేమ లేదు. ఏవో గాలి మాటలు మాట్లాడుకుంటూ పోవాలి, జనాలకు మసాలా కావాలి. అందుకని ఫస్ట్లోనే చెప్పారు, ఎవరికి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు, బోరింగ్ సబ్జెక్ట్ లేండి, పిక్చర్ లైట్ తీసుకోండి. ఎందుకంటే ఇటువంటి వాటిలో మసాలా ఏముండదు లేండి. మసాలా ఉన్నవి చాలా ఉంటాయి, వాటి వెంబడి పడితే సరిపోతుంది. ఆ మసాలా వార్తలు కావాలంటే అబద్ధాలు కావాలి, మోసాలు కావాలి, టర్నులు యూటర్నులు కావాలి. అటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది. ఏం చేద్దాం?